రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతమే ప్రధాన ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శలు జరుగుతున్నాయి. చూసాం మొన్న ఆయన కేవలం నరసరావుపేట వెళ్ళడం వల్ల ఇద్దరు కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలే చనిపోయినా కూడా అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మా వాళ్లే కదా మేము చూసుకుంటాం అన్నట్టు మాట్లాడుతున్నాడు. అదేమంటే డ్రైవర్ చేసిన దానికి ఓనర్కి సంబంధం లేదు కదా అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కనీసం దాని మీద ఒక సానుభూతి అనేది ఉందంటారా? ఎలా చూడాలి ఈ అరాచకానికి సంబంధించి? ఆయన ప్రతిదీ కూడా అరాచకం అయిపోయి ఆయన అడుగులు పడుతున్నాయి అంటే ఎట్లా చూడాలి? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కూడా ఇదే హత్యారాజ్యం, హత్యలు చేయటము, గొడ్డల పోట్లు, కత్తుల పోట్లతోనే కాలం గడిపాడు 5 సంవత్సరాలు. ప్రజల మీద ప్రజల సంక్షేమం ఏంటి, ఈ డెవలప్ చేయటం ఏంటి అనేది తనకి అర్థం కాలేదంటే తను ఒక రక్త చరిత్ర నుంచి వచ్చినాడు కాబట్టి అది రక్తం అనేది ఆయనకి ఒక ఫిట్రోల్ లాగా యూజ్ చేస్తూ ఉంటాడు. ఒక మనిషి చనిపోతే ఆ చనిపోయిన మనిషికి పరామర్శించడానికి వెళ్ళింది ఏంటి? నువ్వు దేనికోసం వెళ్ళావు? అతను ఎందుకు చనిపోయాడు? ఒక క్రికెట్ బెట్టింగ్లో దాని గురించి డబ్బులు పెట్టి బెట్టింగ్లు ఆడి చనిపోయిన వాడికి నువ్వు కావాలని యువతకి రెచ్చగొట్టేసి 400 రూపాయలు పెట్రోల్ బండికి పెట్రోల్ డబ్బులు వేపించేసి యువత కొంత కూడా గంజాయితో ముంచేసి నీ ఇంటి చుట్టూరు కూడా నీ ఇంట్లో గంజాయి బస్తాలు దింపుకొని పిల్లలకి గంజాయి అలవాట్లు ఉన్న వాళ్ళకి గంజాయి అలవాటు చేసి అలవాట్లు లేని వాళ్ళకి అలవాట్లు చేస్తా బైకులు తీసుకొస్తే 400 పెట్రోల్ పోపించండి అని చెప్పి ఇలా యువత జీవితం నువ్వు నాశనం చేస్తున్నావంటే నిజంగా సైకో జగన్మోహన్ రెడ్డి నీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ ఇంకొక విషయం, మొన్న సత్తనపల్లి వెళ్ళేటప్పుడు తన కార్యకర్త 70 సంవత్సరాలు నీ మీద అభిమానం ఉంది, నీ మీద అభిమానం ఉన్న నీ కార్యకర్త ఒక కారు కింద పడి టైర్ కింద నలిగిపోతుంటే మెడ చూసుకోకుండా కూడా నువ్వు వెళ్ళిపోయి, సరే వెళ్ళిపోయిన వాడు తన కోసం ఏం జరిగిందని కూడా ముసలి తల్లి నిజంగా తన భార్య ఎంత అల్లాడిపోతుందో అట్లాంటి కుటుంబానికి నువ్వు వెళ్ళి కాదు కనీసం ఒక ఫోన్ చేసి ఏం జరిగిందని కూడా అడగకుండా ఇవాళ యువతకి నువ్వు రెచ్చగొట్టేసి ఈసారి వస్తే రప్పరప్పాలాడిస్తామంటారు. అరే బాబు సైకో, నీ రెప్పరప్పాలాడిస్తాము ముగిచ్చింది. నీ నూక చెల్లిటం రోజులు త్వరలో వచ్చేసినాయి. ఎందుకంటే నువ్వు ఇవాళ వెళ్తావో జైలుకి, రేపు వెళ్తావో అది నీకు డేట్ అనేది టైం అనేది ఫిక్స్ లేదు. నువ్వు వెళ్తాం ఖాయమే. రెండోది ఏంటంటే ఎప్పుడు వెళ్తావు అనేది తెలియక ఈ గంజాయి ముక్కలంతా కూడా నీ చుట్టూ పెట్టుకొని ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్కి తప్పుదారి పట్టిస్తానికి నువ్వు ఎన్ని రకాలుగా ప్రయత్నం ఇచ్చినా కూడా చట్టం తన పని తను చేసుకుంటానే పోయిద్ది. చట్టానికి ఎవరైనా కూడా అతిథులు కాదు అని నీ నిరూపిస్తారు. రెండోది నువ్వు అనుకుంటున్నావు సైకో 151 సీటు కాడి నుంచేసి 11 సీట్లకు తీసుకొచ్చి నీకు ఒప్పజెప్పినా కూడా నీకు సిగ్గు రావట్లేదని అడుగుతున్నాం మనం. నేను ఒక ఆడదానిగా నిజంగా నీకు సిగ్గు ఎందుకు భగవంతుడు ఇవ్వలేదని అడుగుతున్నాం. ఎస్, నీకు సిగ్గు లేదు. ఎందుకంటే నీ తాతకి సిగ్గు లేదు. ఆనాడు నీ తాత కూడా సిగ్గు లేకుండా అదే మనడు కాబట్టి నీకు సిగ్గు లేదు. బీద వాళ్ళ రక్తం తాగే వాళ్ళు మీ ఒక చరిత్ర. నువ్వు నిజంగా ఒక షర్మిల మీ చెల్లి ఆమె ఏదే పార్టీలో ఉన్నారు అయినా కూడా ఆవిడ మాట్లాడుతున్నారు. కనీసం ఆవిడకన్నా నువ్వు సమాధానం చెప్పు. నీది ఏంటి? నీ సైకో విజయం ఏంటి? అంటే ఇట్లా అల్లాకొల్లం చేస్తే పెట్టుబడులు రాకుండా చేయాలని నీ కర్లింగ్ మైండ్తో, నీ సైకో మైండ్తో నువ్వు అన్ని రకాలుగా చేయాలనుకుంటున్నావు. కానీ జగన్మోహన్ రెడ్డి నీ కర్లింగ్ మైండ్లు, చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ అనుభవంలో నీ వయసు లేదు కానీ నువ్వు ఏందో చేయాలనుకున్నావు. ఆయన అనుకుంటే ఆయన కాలు కింద చెప్పు కింద వేసి తొక్కినట్టు తొక్కేస్తాడు ఆయన బూట్ కింద. నీకు గుర్తుపెట్టుకో, ఇవాళ పెద్ద కంపెనీలు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద కంపెనీలు అంతా కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయంటే ఎస్, ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చూస్తే రాష్ట్రాల నుంచే కాదు పెద్ద కంపెనీలు వచ్చి ఇవాళ ఆయనకు అప్పు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా నిజంగా అప్పులు గోతులో దూచేసి వెళ్ళాడు. అయినా కూడా చెప్పిన సూపర్ 6 పథకాలు నారా చంద్రబాబు నాయుడు గారు తూచ తప్పకుండా ఏ రకంగా చిన్న చేసుకుంటా వస్తున్నారో లేదు చూడు. నువ్వు అమ్మఒడి ఒకరికే వేసావు నీ హయాంలో, అది కూడా ఏంటి 100 మందికి వేసి 10,000 మందికి అని చెప్పుకున్న ఘనత అనేది. ఇలా ఇంట్లో 4 పిల్లలున్నా 5 పిల్లలున్నా ఎంతమంది పిల్లలున్నా కూడా ఇలా కుటుంబాలకి పడిన నీ కుటుంబం వాళ్ళంతా కూడా ఇట్లాంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చరిత్ర అంతా కూడా ముఖ్యమంత్రి ఆయన ఉన్నంత కాలం ముఖ్యమంత్రిగా ఆయనే ఉండాలని కోరుకుంటారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు పనితనం అనేది నేను చెప్తున్నాను. మొత్తం మీద అంటే మీరు అన్నట్టుగా పరిశ్రమలు రాకుండా ఏదో లా అండ్ ఆర్డర్ని డిస్పెన్స్ చేద్దాము అనుకుంటే చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు. నిన్న బిట్ పారిశ్రామికవేత్తల ఇదిలో కూడా
ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తాను, బయటకు రానివ్వను అని చెప్పి ఆయన చెప్తున్నప్పటికీ కూడా కొన్ని అల్లరి మొక్కలు కానీ, లేకపోతే మీరు అన్నట్టు రప్ప రప్ప అని బ్యానర్లు కానివ్వండి, అంటే యువతని ప్రధానంగా తప్పుదో పట్టించడం, లేకపోతే వాళ్ళని రెచ్చగొట్టే ధోరణిలోనో రాష్ట్రంలో అల్లకల్లోలంగా లేకపోతే ఏదో ఒక ఇష్యూని బయటకు తీసుకురావడం. అంటే ఈయన ఒక పక్క ఈయన మీదేమో లిక్కర్ కేసులు ఉన్నాయి, మరోవైపు నుంచేమో మీరు అన్నట్టు చెల్లెలు చెల్లెలు ఫోన్ కూడా ట్యాపింగ్ చేసిన పరిస్థితి. ఇన్ని పెట్టుకొని ఎలా ఆయన ఇదిగా చెప్పగలుగుతున్నారంటారు? నేను యువతకు ఒకటి చెప్తున్నాను, మన ఆంధ్ర రాష్ట్రంలోని యువత గురించి ఒకటి చెప్పదలుచుకున్నాను. ఒక తల్లిగా, మీకు ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక అమ్మగా నేను చెప్పగలుగుతున్నాను. ఇట్లాంటి సైకో వాడి మాటలు మీరు విన్నారంటే, జగన్మోహన్ రెడ్డి సైకో మాటలు విన్నారంటే మీ జీవితాలు పాడైపోతాయి. మీకు ఏడ్చేది, మీరు చచ్చిపోతే ఒక దండస్థానికి కూడా రాడు, అట్లాంటి సైకోయుడు. కానీ మిమ్మల్ని ఒక బానిసల్లాగా, ఒక పెట్రోల్ 400 పెట్రోలు, మీకు బండి కొనిచ్చిన తల్లిదండ్రి మీకు పెట్రోల్ పంపించారా? మీకు మంచి చదువుకోమని మీకు పంపిస్తే ఇట్లాంటి సైకో గురించి మీరు జైలు పాలైపోయి మీ జీవితాలు నాశనాలు చేసుకొని మీ బిడ్డల భవిష్యత్తులు పాడు చేసుకోవడానికి మీరు చేసుకోబాకండి. ఎందుకంటే ఒక తల్లిగా మీకు చెప్పాలనుకున్నాను, చెప్తున్నాను. ఈ సైకో అనేవాడు ఏ క్షణం జైలుకి వెళ్తే బెయిల్ లేనివాడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇవాళ మీకు ఎందుకు రెచ్చగొడుతున్నాడంటే యువతకి ఇవాళ లా అండ్ ఆర్డర్ అంతా కూడా ఖరాబ్ చేయడానికి అన్నట్టుగా వాళ్ళ మీద ఒక నింద వేయటానికి చేస్తున్నాడు. లా అండ్ ఆర్డర్ ఏ గవర్నమెంట్ కూడా తల వంచి ఉండదు, తన పని తను చేసుకుంటూనే పోయిద్ది. ఎందుకంటే వాళ్ళు ఏ పార్టీకి కూడా తొత్తులు కాదు. వాళ్ళు ఒక డిపార్ట్మెంట్ అంటే చదువుకున్న ఉన్నత స్థాయిలో వచ్చిన వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. పబ్లిక్ సర్వెంట్ వాళ్ళు పబ్లిక్గా ఏ తప్పు జరిగినా కూడా వాళ్ళకి హక్కు ఉంటుంది, ఏం చేయాలని కూడా వాళ్ళకి రాజ్యాంగం రాసిచ్చిన హక్కు ప్రకారంగా వాళ్ళు చేస్తారు. అంతేగాని నాకు అరెస్ట్ చేస్తానికి రండి, నేను రేపు వస్తే రెప్పరప్ప, అరే బాబు నీ రెప్పరప్ప అయిపోయింది. సైకో జగన్మోహన్ రెడ్డి, నీకు ఒకటే చెప్తున్నాము, నీ 11 సీట్ల నుంచి ఒక వారం 15 రోజుల్లో 6 ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు. నువ్వు గుర్తుపెట్టుకో. ఆ మిగతా నువ్వు 5గురితో ఏం చేసుకుంటావో అది నిర్ణయించుకో. నువ్వు జైలుకి వెళ్ళేటప్పటికి, నువ్వు జైల్లో ఉండేటప్పటికి ఆ మిగతా 5 కూడా గోయిందా. నువ్వు వెళ్ళి హ్యాపీగా రాజమండ్రిలో ఒక స్పెషల్గా నీకు ఒక రూమ్ కట్టారు ఇప్పుడు. ఎందుకంటే నువ్వు చరిత్రలో కూడా బయటికి రాకుండా ఉండడానికి. నీకు నుంచి ఏ శిక్ష పడిద్దో, నుంచి ఏం పడిద్దో అది నీకు తెలుసు. ఎందుకంటే తప్పు చేసినవాడు కాబట్టి నీకు అన్నీ తెలుసు. మీరు అనుకుంటున్నారు మీరు రెచ్చగొడుతున్నారు, మహిళల్ని కూడా రెచ్చగొడుతున్నారు. నిన్న స్వయాన ఈ రాష్ట్రానికి ఒక హోంమంత్రి వర్యులు, ఒక మహిళ, ఒక దళిత బిడ్డ నిజంగా ఒక పనికిరాల్ని ఒక మహిళలతో పేటెం బ్యాచ్ వాళ్ళలాగా డబ్బులు ఇచ్చి ఆ మహిళలకి కూడా ఎంత అసభ్యంగా ఒక హోమ్ మినిస్టర్కి మాట్లాడిస్తున్నారు. నిజంగా అరే సైకో, నీ బతికెందుకు? నిజంగా నువ్వు దేంటన్నా పడి చచ్చిపోతే పోయిద్దిగా అనిపిస్తుంది మాకు. ఎందుకంటే ఇట్లాంటి నీకు ఒక అన్నాని పిలవడానికి కూడా ఒక చెల్లి లేదు. ఉన్నా నీకు 2 చెల్లులు, నీ సొంత చెల్లి ఒకటి దూరం అయిపోయింది. నీ బాబాయ్ కూతుంటే బాబాయ్కి గొడ్డలు పోటీ నరికేస్తే ఆ చెల్లి కూడా నీకు అంటే నీకు డబ్బు పిశాసితో రక్తంలో పంచుకున్న పుట్టిన చెల్లెలు కాదు, ఒక తల్లే నీకు తల్లిలాగా నువ్వు చూడవు. నువ్వు మొన్న ఏదో పేపర్ చదువు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు తల్లిదండ్రికి అన్నం పెట్టాడని. అరే సైకో జగన్మోహన్ రెడ్డి, తల్లి తండ్రి గురించి చంద్రబాబు నాయుడు గురించి నువ్వు మాట్లాడేది. నీ తండ్రి శవం అక్కడ నరికిపోయి ఉంటే ఆ ముక్కలు దొరకపోతే నాకు సీఎం సీటు కావాలని కోరుకున్న కొడుకువి నువ్వు. నీ హయాంలో ఏ మచ్చలేని చేయలేని మా నాయకుడికి చంద్రబాబు నాయుడికి 52 రోజుల్లో జైల్లో పెడితే తండ్రి కోసం తప్పలాడిన యువ నాయకుడు నారా లోకేష్. అదిరా ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న పనితనం కానీ, ఆయన పెంపుదనం కానీ. అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా ఎదురు వస్తున్నారు. అంటే A2గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన చనిపోయాడో ఆ కేసులో A2గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే లిక్కర్ మాఫియా కేసులో ఉన్నటువంటి వెనక ఉన్నటువంటి ప్రధాన పాత్ర జగన్మోహన్ రెడ్డి గారి దాని కానీ, లేదా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అటు తెలంగాణ నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ వరకు కేవలం కేసీఆర్ గారు అట్లా జగన్మోహన్ రెడ్డి గారు నడిపారనే కోణాల్లో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అవుతాడని ఎదురు చూస్తున్నారంటే ఎలా చూడాలండి? డెఫినెట్గా అండి, నేను ఇందాక కూడా చెప్పాను మీకు, చట్టం ముందు ఎవరైనా కూడా తల వంచాల్సిందే. ఎంతటి పెద్దోడైనా కూడా తల వంచిందే. ఆనాడు ఇందిరాగాంధీ కూడా చిన్న తప్పు చేసినందుకు ఆమె కూడా తిహార్ జైల్లో ఉన్నారు. అంతకన్నా మించిన వాడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి కాదు. ఎందుకంటే ఎవరైనా సరే
తన పని చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళిద్ది. చట్టాల్లో ఏదున్నా కూడా తలవల్చాల్సిందే. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే బయటికి రావటం మళ్ళీ కష్టం చూసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.